సో బాయ్ దిస్ ఇస్ కౌశిక్ ఎట్లా ఉన్నారు? సో గైస్ తమిళలో అర్థమై ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతామని చెప్పేసి. సో మన ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడనమాట. సో మనోని పేరు తేజ. సో బెంగళూరులో ఉంటాడు. ఆయన తెలుగు అబ్బాయి క్లయింట్ కూడా. సో వర్కౌట్ ప్లాన్ చేద్దామంటే చేద్దామన్నా. వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు కలిసి. ఏం వర్కౌట్ అవన్నీ పోయి తర్వాత కలిసిన తర్వాత మాట్లాడుకుందాం. సో బ్యాక్ వర్కౌట్ అనుకుంటున్నా. నాదైతే బ్యాక్ వర్కౌటే. మనల్ని అడిగి ఏం వర్కౌట్ చేద్దామో కనుక్కొని చేద్దాం వర్కౌట్ అయితే. సో అట్లా ఏదో ఇట్లా ర్యాండమ్ బ్లాగ్ అనమాట. చూద్దాం వర్కౌట్ తర్వాత అట్లా బయట పోయి తినేది కూడా ఉంది. సో అది కూడా అంతా షూట్ చేస్తా. కలుద్దాం. మనోడు ఇంకా కాల్ చేయలేదు. ఏడుండో మేబీ రావచ్చు. కాల్ చేద్దాం. ఏడమ్మా అడవిలోనా? ఎంత దూరం చూపిస్తుంది మ్యాప్? ఇంకా 13 చూపిస్తుంది. ఇంకా 13 వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చూపిస్తానే ఉంది నాకు. షెట్ మరి ఇట్లా అడవిలో బతుకుతున్నా నేను. అడవిలో సికింద్రాబాద్ దగ్గరలో అంటున్నాం మేము. వస్తున్నట్ట అడవిలో ఉన్నది మా నువ్వు అనేసి అంటుండు. సో గైస్ ఫైనల్లీ మన వాళ్ళు అయితే వచ్చేసారు అనమాట. ఆడ ఉన్నాడు ఇష్టమా తెల్ల నిగనిగలు ఆడుతుండే చూడు, అతనే తేజ. అంటే చిన్న ఆడు పోతాడు, చిన్న అట్లా కొంచెం కెమెరా షై అనమాట. ఆయన కూడా కంటెంట్ క్రియేటరే. మరి ఏమైందో మరి ఇంకా వీడియోలు అంటే భయపడుతుండు. సో అట్లా మనోడు యాక్చువల్గా ఉండేది బెంగళూరే కదమ్మా. బెంగళూరులో ఉంటాడు. సో చిన్న ఇట్లా ట్రిప్కి వచ్చిండు, కలిసేసి వద్దామనేసి ప్లాన్ చేసుకున్నాం. వర్కౌట్ ప్లాన్ చేసుకున్నాం. సో గైస్ బ్యాక్ వర్కౌటే ఫిక్స్ అయిపోయినా. సో వర్కౌట్ వచ్చేసి మన తెలుగు అబ్బాయి శివ ఇచ్చిన వర్కౌట్ అంట. సో మన తేజబాయ్ చేస్తున్నాడు, దొరా సాయి తేజ. సరే సరే అని ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్. మా అట్లా ఈ ఫ్రేమ్లో కరెక్ట్ వస్తున్నాయి చూడు. ఈ అమ్మ ఇంత హైట్ ఉంటే ఎంత పెట్టాలన్నా? ఓకేనా? వస్తుందా? షిట్. సరే నువ్వు బండి పో. ఫామ్ మొత్తం ర్యాంప్ ఆడిస్తున్నావు. సేమ్ తెలుగు అబ్బాయిలానే పడుతున్నావు. దీని పేరు ఏమైనా? ల్యాండ్ మైన్ రోస్. తినేటప్పుడు చాలా స్లోగా రెండు కాళ్ళు దగ్గర పెట్టి ఒకసారి. ఓన్లీ ఒక సెకండ్ స్లోగా రిలీజ్ 2 seconds రిలీజ్ చేయాలి. స్ట్రెచ్ అలాగే సెకండ్లో లాగాలి. 1 second హోల్డ్ చేయాలి. 2 seconds రిలీజ్ చేయాలి. 0 seconds మళ్ళీ బాగుంది. సో అంతే. షేక్ దా అవుట్ షేక్ అంతేనా? అలా అయితే ఎక్కడ ఉంటుంది. కానీ మనకి దీనికన్నా డంబుల్ రోస్ ఇదేంటి డబుల్ రోస్ కంటే ఇది ఎఫెక్టివ్ అన్నాడు ఆయన. అంటే ఏంటంటే సపోర్ట్ ఉంటుంది కదా నీకు, స్వింగ్ అయ్యే మూమెంట్ ఉంటుంది, రిస్ట్రిక్ట్ అవుతుంది. ఎట్లా అంటే మనకి కంఫర్టబుల్ ఉన్న ఎక్సర్సైజ్ మనం చూస్ చేసుకోవాలి.
ఇది వీళ్ళకి మంచిగా వర్క్ అవుతుంది అనిపిస్తుంది, వాళ్ళు చేస్తున్నారు. మనకి ఏది వర్క్ అవుతుందో మనం ట్రై చేయాలి, ఫస్ట్ ట్రై చేసి ఆ వర్కౌట్ని చూస్ చేసుకోవాలి. నాకు దీనికన్నా బెటర్ డమ్ముల్లోనే అనిపిస్తుంది, ఎందుకంటే నాకు కొంచెం స్టెబుల్ చేసుకోవడానికి కొంచెం ఇది లేదు, స్టెబిలైజేషన్ లేదు, ఇట్లా వంగి అలవాటు కావాలి కదా. స్టార్టింగ్ నుంచి నాకు చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3 weeks పట్టింది ఈజీగా. అదే అలవాటు కావాలి ఫస్ట్, ఇట్లా స్టెబిలైజ్ చేసుకో నా దగ్గర పెట్టుకొని ఉంటనే అంటే అదే వస్తలేదు. అట్లా అన్నీ ట్రై చేయాలి, ఏది నచ్చితే అది చూస్ చేసుకోవాలి అంతే. ఇంతమంది ఏదో లిస్ట్ చెప్పినా 1 second 2 seconds అని చెప్పు స్పీడ్గా అంటే లైక్ 1 second నువ్వు పుల్, సో 1 second పుల్ చేయాలి, 2 seconds హోల్డ్ చేయాలి, సారీ 1 second పుల్ చేయాలి, 1 second హోల్డ్ చేయాలి, 2 seconds రిలీజ్ చేయాలి అండ్ గ్యాప్ ఇవ్వకూడదు మళ్ళీ పుల్ చేసినప్పుడు 0. దాని ఏం పెట్టిందంటే కౌంట్ 1120 టైం అండర్ టెన్షన్. కానీ నువ్వు ఫ్రేమ్లో పడలేదు. పర్లేదు. నువ్వు బయట మొత్తం ఫోకస్ చేసింది ఎక్కువ మేజర్ షోల్డర్స్ ఒకటి, బ్యాక్ ఎక్కువ. మాట్లాడు ఏడ నిలబడు మా వంగినావు కదా. ఎవరు వంగినాక కూడా ఈయనతో సమానంగా లేను కదా. ఓకే, లోవర్ బ్యాకే కదా ఇది. లోవర్ బ్యాక్. సో గాయస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లాటిస్మస్ డార్సీ అని ఒకటి ఉంటుంది ఇక్కడ మధ్యలో. ఇది రాంబాయిడ్స్, ఇది రియల్ డెల్స్, ఇది అప్పర్ ట్రాప్స్, లోయర్ ట్రాప్స్, మిడ్ ట్రాప్స్. సో ఇదంతా బ్యాక్ అనటమే. బాగుంది బ్రో నీ బ్యాక్, పతంగి. చెప్పినా కదా చిన్న వర్కౌట్ తర్వాత తినడానికి బయటకు వస్తాం అని చెప్పి. సో అందరం వచ్చినాం. సో మన బాయ్ కూడా వచ్చినాం, తేజ బాయ్. సో ఏం తిందాం? ఇష్టమా పోస్ట్ వర్కౌట్లా చిన్న ఏదైనా స్టార్టర్లా తందూరి ఫుల్ బాడీ తినేస్తే అయిపోతుంది. ఒక కోడి మొత్తం తినేవాడేదమ్మా. చలో చిన్న స్టార్టర్ తోటి ప్రారంభమైంది. సో మెయిన్ కోర్స్ కూడా చూపిస్తాను. మెయిన్ కోర్స్ వచ్చేసి రోటీ, అక్కడ కనిపిస్తుందా స్పెషల్ చికెన్. ఆ తర్వాత ఒక చిక్కటి చాయ్, అక్కడ సుర్రుమని తాగేస్తూనే ఉండు. సో గైస్ డే అయితే ఖతం అయిపోయింది, ఆల్మోస్ట్ తినేసినాం, అంతా చేసేసినాం. ఎట్లా అనిపించింది మా కలిసినందుకు? అంత బాగుంది. అంత బాగుందా? అంత బాగుంది. కాకపోతే లైట్గా దూరం పోవాలని చెప్పేసి బాధపడుతున్నావు. ఆ డిసప్పాయింట్ ఫేస్ అదే. చాలా దూరం నుండి వచ్చిను కలవడానికి అట్లా. సో మన బ్రోని డ్రైవ్ చేయించిండు, మన బ్రో ఏడ్చిండు, మధ్యాహ్నం ఏడ్చిండు బండి నడిపి ఇక ఉంటాయి అట్లాంటి బాధలు. అంతేనా? ఇంకా మన మళ్ళీ ఎప్పుడు బెంగళూరు? ఎప్పుడు మళ్ళీ బెంగళూరు ఒక ట్యూస్డే వెళ్తాను, బట్ హైదరాబాద్ మళ్ళీ వస్తాను. నీ కాంపిటీషన్కి వస్తాను. మన కాంపిటీషన్కి వస్తుంది ఆగస్ట్లో ఖచ్చితంగా కలుద్దాం. రైట్ బ్రో. అదేం సేపులా? సో ఈరోజు డే మొత్తం అట్లా గడిచిపోయింది అనమాట. సో మనలో వచ్చారు అట్లా టైంపాస్ అయిపోయింది. వర్కౌట్ కూడా మొత్తం సకా షూట్ చేయలేదు. మనోడు ఏం తినేసి రాలేదంట తేజ. సో కొంచెం లాస్ట్ 2 వేరియేషన్లు స్కిప్ చేసినాం. అండ్ ఇంకోటి మనం ఇప్పుడు తిన్నాం కాబట్టి కార్డియో కొంచెం ఎక్కువసేపు చేయాలి. ఇప్పుడైతే రెగ్యులర్గా నేను 45 minutes అయితే కార్డియో చేస్తున్నా. ఈరోజు గంట చేస్తా, ఇంకో 15 minutes ఉంచుతా. అట్లా గెయినింగ్లోనే ఉన్నాం కాబట్టి నడిచిపోతుంది. అట్లా మన డ్రైవ్ ఏం తగ్గిపోలేదు, ఇంకా అట్నే ఉంది. మీరు అనుకోవచ్చు అరే కార్డు కొనగానే మొత్తం కుషిలా మొత్తం ఏం తీసలేడు, వీడియో తీసలేడు అదే అనుకోవచ్చు. ఇంకేం సెట్ కాలేదు. అదొక టెంపరీ థింగ్ అనమాట, అదొక టెంపరీ హ్యాపీనెస్. సో
మన జర్నీలో అదొక అచీవ్మెంట్ అంతే. సో మన ఫైర్ ఇయర్ ఇంకా అట్నే ఉంది, మన స్లీప్ సైకిల్ ఇంకా సెట్ కాలేదు, ఇంకా ప్రశాంతంగా వండుకుంటలేను అంతే. సో ఆ ఫైర్ అంతా అట్నే హోల్డ్ చేస్తున్నాం, ఇంకా గట్టిగా పీకేయాలి, ఇంకా మనం గట్టిగా పీకేస్తున్నాం అంతే. జస్ట్ ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ అది అంతే. అంతే ఇప్పటికైతే లైఫ్ స్టైల్ అంతా బాగానే ఉంది. లైట్గా ఉన్న టెన్షన్లకి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది, మీకు ఒకటి చూపిస్తా. మనకి ఎట్లా అంటే స్నానం చేసినప్పుడు ఇంటికెళ్ళి ఊసిపోతాయి చూసిన. సో ఇంటికెళ్ళి పడేయను, ఇట్లా బాత్రూమ్ అంట పెట్టుకుంటా నేను గుర్తుకి, అరే ఇంత అని ఊసిపోతుంది అని చెప్పేసి. అట్లా అట్లా వేస్ట్ అయ్యాను నేను ఇంటికెళ్ళి. అట్లా ఉంటుంది, అట్లుంది మన డ్రైవ్ మొత్తం. న్యూట్రిషన్ ఆన్ పాయింట్ ఉంది, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉంది, గెయినింగ్ కూడా మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ర్యాండమ్గా వెయిట్ చెక్ చేసుకుంటే 72 ఉంది, కానీ ఎంటీ స్టమక్ తోటి చెక్ చేసుకుంటే 71 సంథింగ్ అట్లుంది. సో గెయినింగ్ కూడా మంచిగా నడుస్తుంది, లోపల ఫైర్ కూడా అట్నే ఉంది, గట్టిగా వీకేస్తున్నాం మనం అంతే. హైలైట్ ఉంది కదా బాత్రూంలో ఇంటికెళ్ళి అంట పెట్టుకున్నాడు, అది ఓన్లీ బాత్రూంలో మాత్రమే అట్లా ఉడుతున్నాయి, నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ ఊడిచిపోతుంది. ఈ మధ్యనే ఆయిల్ పెట్టుడు, నెయిల్ కేర్ రొటీన్ అయితే స్టార్ట్ చేసిన. చూసుకోవాలి, ఇప్పటి నుంచి అన్నీ కేర్ తీసుకోవాలి. సో మనకున్న టెన్షన్స్కి ఈ పాటికి గుండు కావాలి, కానీ మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్లో హెల్దీ రొటీన్లో ఉంటాం కాబట్టి అట్లా నార్మల్గా పోతున్నాయి, ఇంకా డేంజర్ అవుతాయి అవి. పెద్ద ఇంట్లోకి వచ్చిన కాడికి అంట పెడితేనే ఉన్నా. ఇంట్లో దగ్గర డిసెంబర్లో వచ్చినాం కదా, డిసెంబర్ నుండి ఇప్పటివరకు అంట పెట్టిన ఇంటికలు అవన్నీ స్నానం చేసినప్పుడు ఊడిపోయి ప్రతి ఇంటికని పడేయకుండా తీసి అట్లా అంట పెట్టేస్తా. ఇట్లా చేతులు ఇట్లా అనగానే వస్తాయి కదా, పడేయకుండా అట్లా గోడకు అంట పెట్టేస్తా గుర్తుకి. మనకు మలిసిన ఇంటికలు కదా, అవి వీటిని పడేయడానికి కూడా బాగా అనిపిస్తుంది. ఎస్. సో ఇప్పుడు కెమెరాలో వేసిన ఫుటేజ్ మొత్తం ల్యాప్టాప్లోకి వేసుకొని, ల్యాప్టాప్ నుంచి ఫోన్లోకి వేసుకొని, ఫోన్లో ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాం. ఈరోజు వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు కూడా ఏమైనా మీ జర్నీలో, మీ లైఫ్ స్టైల్లో కానీ మీ జర్నీలో కానీ ఏదైనా అచీవ్ చేస్తే ప్రశంసలు పొందుతారు కదా, అంటే కంగ్రాచులేషన్స్ అది ఇది అని చెప్పేసి మస్తు మంది పొగుడుతుంటారు కదా. సో ఆ పొగుడుడికే మొత్తం అందరికీ కడుపు నిండి మొత్తం అయిపోతారు, ఆడికాడికే స్టక్ అయిపోతారు. సో అట్లా కావద్దు, ఇంకా తీసుకోవాలి, ఇంకా ఏదో చేసేయాలి, ఇంకా ఏదో పీకేయాలి, ఇంకా పీకి పడేసేయాలని డ్రైవ్ మీద ఉండాలి మనం ఎప్పుడు. సో ఇంకా గట్టిగా పీకేస్తున్నాం అని చెప్పేసి అనుకొని మన జర్నీ మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. అట్లా ఆ మైండ్ సెట్లోకి రండి మీరు కూడా. ఈరోజు వీడియోకి అయితే ఇంతే, ఉంటా, బాయ్, పీస్.